ఇంకా మంచిగా వీడియోలోనే వినండి, వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు. యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్. వాళ్ళు రెండవ KRMB మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు, తెలంగాణ ఈఎన్సీ గారు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒక్కసారి దయచేసి మీరే వినండి. To hand over monitoring and water releases of 15 outlets which are identified on both the reservoirs. దానికోసం స్టాఫ్ని ఎవరైనా పెట్టాలన్నారు. సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు. మళ్ళీ 3 member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము KRMB రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్, ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 3 member కమిటీలో ఉన్న ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకెన్ అప్. సీజనల్ ఇప్పుడైతే 3 man కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం KRMBకి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. KRMBకి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3 man కమిటీ డిసిషన్ జరుగుతుంది. రెండు రాష్ట్రాలు ఈఎన్సీలు మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి వీడియో కూడా ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది. అంటే ఇద్దరు ఈఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత KRMBకి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఉద్యోగులను అప్పచెప్తాం, నిర్వహణ అంతా కూడా KRMB చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు.